గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేనండి మీ లహరిని. మంచి కంటెంట్తో మీ ముందుకు వచ్చానండి ఈరోజు. నార్మల్గా మీ తమ్ముని చూస్తే ఉంటారు, మిక్స్డ్ కంటెంట్ చేయొద్దు అందరూ అని చెప్తుంటే ఏమేంటి చేయమని అని చెప్తుందని మీ కన్ఫ్యూజన్లో ఉన్నారా? మీరు కొత్తగా స్టార్ట్ చేస్తున్నారు అంటే చాలామంది లేడీస్కి ఎలాంటివి మైండ్లో అయితే చాలా ఉంటాయి. రేపు నేను రంగోలీ పెట్టాలి అనుకుంటారు, కొంతమంది కుకింగ్ వీడియోస్ అనుకుంటారు, కొంతమంది హ్యాండ్ క్రాఫ్ట్స్ ఉంటాయి అది పెట్టాలనుకుంటారు, కొంతమంది బ్యూటీ టిప్స్ అనుకుంటారు. కానీ ఒరిజినల్ రియాలిటీకి వచ్చేసరికి అన్ని కలిపి పెట్టేస్తుంటారనమాట. అంటే ఏది కరెక్ట్‌గా పెట్టాలో వాళ్ళకి సరిగ్గా అవగాహన ఉండదు. నాకైనా సరే ఎవరికైనా అలానే ఉంటుందనమాట స్టార్టింగ్ స్టేజ్‌లో. ఇది పెడితే క్లిక్ అవుతానా? అది పెడితే అవుతానా? ఏది పెట్టాలి అనేసి. సో, అందుకు నేనేమంటున్నానంటే మీరు స్టార్టింగే ఒకవేళ మీకు కరెక్ట్‌గా గ్రిప్ ఉంది అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ బాగా కుక్ చేస్తారు. మీరు డైరెక్ట్‌గా కుకింగ్ తీసుకోండి. బాగా టైలరింగ్ ఇట్లా అంతా ఏదైనా ఒక దాని మీద బాగా గ్రిప్ ఉన్న వాళ్ళైతే మీరు కంటిన్యూ అదే చేయండి. నేను మిమ్మల్ని ఏం చెప్పట్లేదు. కొంతమంది ఉంటారు నాలాంటి వాళ్ళు అది చేయాలా, ఇది చేయాలా అని ఉంటారు కదా! వాళ్ళనమాట. వాళ్ళ కోసం. మీరు స్టార్టింగ్ కుకింగ్ పెట్టేసేయండి. మీరు స్టార్టింగ్ మీకు ఏది తోస్తే అది పెట్టండి. దాదాపు ఒక 10, 20 వీడియోస్ అనేవి అప్‌లోడ్ చేస్తారు కదా! సో, మిక్స్డ్ కంటెంట్ స్టార్టింగ్ స్టేజ్‌లో నేను చెప్పేది. అలా పెట్టినప్పుడు మీకు ఏ వీడియోకి వ్యూస్ ఎక్కువ వస్తున్నాయో ఒకసారి చూసుకోండి. కుకింగ్‌కి వస్తున్నాయా? లేదంటే వేరే దానికి వస్తున్నాయా? ఏ దానికి వస్తున్నాయో అనలైజ్ చేసుకొని, దాని మీద బేస్ చేసుకొని వీడియోస్ చేయడం స్టార్ట్ చేయండి ఇంకా. ఒకే కంటెంట్ పట్టుకొని. అంటే ఈ ఉన్న మిక్స్డ్ కంటెంట్‌లో ఎక్కువ వ్యూస్ వచ్చినాయి. అది సెలెక్ట్ చేసుకొని, దాన్ని బేస్ చేసుకొని మనము కంటిన్యూగా వీడియోస్ అనేవి చేసుకోవాలి. ఛానెల్ స్టార్ట్ చేశానని చెప్పాను కదా! 2017లో. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే చూడండి. ఇక్కడ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అప్పుడేంటంటే పడుకున్నా కూడా నా కల్లో ఇదే వచ్చేదనమాట. నెక్స్ట్ రోజు ఇది ఖచ్చితంగా ఈ వీడియో పోస్ట్ చేయాలి, అది పోస్ట్ చేయాలని. తీరా రియాలిటీకొస్తే అది అయ్యేది కాదనమాట. అయ్యో! ఇది వద్దులే మనకు సెట్ అవ్వదు కదా! ఇంకోటి చేసుకుందాము అని. అలా అలా ఏమవుతుందంటే మన మైండ్ మనకు తెలియకుండానే ఒక ట్రాన్స్‌లో అయిపోయి కన్‌ఫ్యూజన్ అంతా మెంటల్‌గా అయిపోయి అసలు ఏది చేయలేక స్ట్రెస్ వచ్చేస్తది. ఒక దాని మీద బాగా పట్టు ఉంది. ఇది నేను చేయగలనంటే అదే కంటెంట్ స్టార్టింగ్ నుంచి చేసుకుంటా వెళ్ళండి. చేయాలో అర్థం కావట్లేదు అనుకున్న వాళ్ళైతే అన్నీ పోస్ట్ చేసేయండి ఒక 20 వీడియోస్. అందులో వ్యూస్ దేనికి బాగా వస్తున్నాయంటే దాని మీద కూర్చొని ఇంకా అదే ప్రాసెస్ చేయండి. ఎందుకు చెప్తున్నానంటే మీకు ఇప్పుడు కుకింగ్ బాగా ఇంట్రెస్ట్ ఉంది. మీరెంత బాగా కుకింగ్ చేసి పెడుతున్నా అంతగా వెళ్ళట్లేదు. అంటే వ్యూవర్స్‌కి అది నచ్చట్లేదనుకోండి. అప్పుడు మీరంత మంచిగా చేసి ఏం లాభం? మీరు ఇంకో వీడియో నచ్చుతుంది వ్యూవర్స్‌కి. అంటే మీ నుంచి వాళ్ళు డిఫరెంట్‌గా అది కోరుకుంటున్నారు. మీలో ఉన్న హిడెన్ టాలెంట్‌ని వాళ్ళు బయటికి తీస్తున్నారనమాట. మీకు తెలిసింది కుకింగ్ టాలెంట్ అయితే వాళ్ళు ఇంకొక టాలెంట్‌ని బయటికి తీస్తున్నారు. సో, మీరేం చేస్తారు? మీకొచ్చిన టాలెంట్ పక్కన పెట్టి మీ వ్యూవర్స్ ఏం కోరుకుంటున్నారో అది స్టార్ట్ చేయండి. అలా స్టార్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు తెలియకుండానే మనం వెతికి మరీ దాని నుంచి ఇప్పుడు నీకు ఒక ఇన్ఫర్మేషన్ తెలీదు. కానీ వ్యూవర్స్‌కి మీ నుంచి అది కోరుకుంటున్నారంటే మీరు ఖచ్చితంగా దానికోసం కష్టపడాలి. ఏదో ఒక విధంగా తీసుకొని ఇన్ఫర్మేషన్ వాళ్ళకి చెప్పడమా, లేదంటే ఏదైనా కొత్తగా ఐటెమ్స్ చెప్పడం గానీ, ఇలాంటి డిఫరెంట్ వాళ్ళు ఎలా కోరుకుంటున్నారో అలాగా స్టార్ట్ చేశారంటే మీకసలు తిరిగే ఉండదు. 3 మంత్స్‌లో రాకెట్ లాగా వెళ్ళిపోవడం పక్కా.